పిల్లలకి వివాహాలు చేస్తారండి తల్లిదండ్రులు. పిల్లలను కన్నారు కానీ వాళ్ళ తలరాతలు మాత్రం మీరు కనలేదు. అయ్యవారి దగ్గర ఇరువురి జాతకాలను పరిశీలన చేసుకుంటారు. వీళ్ళకి మంచి గణాలు, పాయింట్స్ చాలా అద్భుతంగా కలిసాయి. ముహూర్త బలం, మంచి ముహూర్త బలం పెట్టించుకొని మరీ వివాహాలు చేస్తారు. వాళ్ళు వివాహం అయిన తర్వాత కొద్ది రోజులకే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోవడం, ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి ఇద్దరు ఆ చిలికి గాలివానలాగా మారి మొత్తానికే వాళ్ళు విడాకులు, డైవర్స్ వచ్చే వరకు మరి రావడం జరుగుతుంది. దీనికి ఆందోళన చెందుతారు తల్లిదండ్రులు. అసలు ఏం చేశాము, మేమేం తప్పు చేశాము, పిల్లలకు మాకు ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి అనుకుంటారు. ముఖ్యంగా ఇది పోను మళ్ళీ ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వారు కూడా, ఆ ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకే వాళ్ళ మధ్య కలహాలు ఏర్పడడం, వాళ్ళు విడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అసలు దీనికి ఏది కారణం అంటారు? ముహూర్త బలం కారణమా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కారణమా, వాళ్ళ డెస్టినీ నెంబర్లు కారణమా? అసలు ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాలేని పక్షులు ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ శాస్త్రం ఉంది. దాన్ని మనం తప్పుపట్టని అవసరం లేదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రానికి న్యూమరాలజీ అనే ఒక అంశం ఉంటుంది. అది 1 నుండి 9 వరకు నెంబర్స్ న్యూమరాలజీ అయితే, 1 నుండి 9 వరకు గ్రహాలు మనకు ఆస్ట్రాలజీ. ఈ రెండింటిని మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే వేలో వెళ్తే మాత్రం ఏది జరగదండి. కాబట్టి మనకు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు పిల్లలకి వివాహాలు చేసుకునేటువంటి వారు ఎవరైనా, చేస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా ఇరు వర్గాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పండితుల సలహాలు తీసుకొని మా దగ్గర కూడా వస్తే మేము కూడా పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం, మీరు బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి, రాశి నక్షత్ర లగ్నానికి మీరు సరిపోతాయా, వివాహ బలం కుదురుతుందా లేదా అనేది కూడా మేము తప్పకుండా నేను చెప్పగలుగుతాను. కాబట్టి మీరు వివాహాలు పిల్లలకు చేయాలనుకున్నటువంటి వారు ఒకసారి నన్ను సంప్రదించిన తర్వాత మీరు వివాహాలు చేయగలిగితే మాత్రం వాళ్ళ జీవితం అనేది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.